మీరు మీరు ఒక్క నిమిషం ఉండండి. నేను 2 ప్రశ్నలు అడుగుతాడు. అన్న ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారు ఆయన చేసిన బోధల్లో ఒక మాట అయితే అందరిని ఆలోచింపజేసే ఒక మాట ఉంది. ఏ మాట? మనిషిని ఇప్పుడు మీ ఇక్కడ కూర్చున్నోళ్ళు మా వాళ్ళు అందరూ మనుషులే కదా. మనిషిని హిందువుగా చూడొద్దు, క్రిస్టియన్ గా చూడొద్దు, ముస్లిం గా చూడొద్దు, మనిషిని మనిషిలా చూడండి అనడం తప్ప. అది ఎవడన్నాడు తెలుసా? ఎవరన్నాలి? ఏ మతాన్ని నమ్మను ఆయనకి ఆయన ఒక క్రిస్టియన్ మతాన్ని కాదు, నా ప్రశ్న ఇంకా పూర్తవలా. ఆయన ఒక క్రిస్టియన్ పాస్టరు, ఆయన మా క్రిస్టియన్ యేసుప్రభుని పూజించండి అంటున్నాడా? హిందువునైనా మనిషిగా చూడండి, క్రిస్టియన్ అయినా మనిషిగా చూడండి, ముస్లిం అయినా మనిషిగా చూడండి అంటున్నాడు. ఆయనకి మత పిచ్చి ఎక్కడుంది? మత పిచ్చి ఎక్కడుంది? చెప్పండి, మాట్లాడండి. మనిషిని మనిషి చూడండి, మతానికి అంటగట్టని ఎవరన్నారంటే అసలు దేవుళ్ళను మతాన్ని నమ్మని వాడు నాస్తికుడు అంటే ఒక అర్థం ఉంది. ప్రొత్తులు ఇవ్వగానే హిందూ మతాన్ని, హిందూ గ్రంథాలను, హిందూ శ్లోకాలను మా దేవి దేవతలను విమర్శించుకుంటూ వాళ్ళ మీద లేనిపోని అపోహలను సృష్టిస్తూ వక్రీకరిస్తూ మనిషిని మాత్రం మతానికి అంటగట్టద్దు అని ఈయన ఈ పిచ్చోడు ఎప్పుడు ఇది నాకు అర్థం కాదు. మాటలు జాగ్రత్త. దరిద్రుడికి ఆ మాట అంటే బాగోదు ప్రసాద్, చెప్తున్నా. అంటే ఊరుకొని చెప్తున్నా. ఏం మాట్లాడుతున్నావు? తప్పు. ఏం మాట్లాడుతున్నావు? నీ మాట వెనక్కి తీసుకోవాలా? నీ మాట వెనక్కి తీసుకోవాలి. నీ మాట వెనక్కి తీసుకో. అతను హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా అతన్ని మనం ఆరోపణలు చేయొచ్చు, తిట్టడం కరెక్టా? సంస్కారం ఆరోపణ చేసి వాళ్ళ సంస్కారం నేర్పిస్తుంది. వాళ్ళ సంస్కారం నేర్పిస్తుంది. మా రాముడిని, మా సీతమ్మని అట్లేసిపో ఇట్లేసిపో అని చెప్పి అన్నోడు సంస్కారవంతుడు. అంటే కాదు కాదు, యేసుప్రభుని మరియమ్మని తిట్టిన సంస్కారవంతులా? మరి వాళ్ళు ఎందుకు మీరు అంటలేదు? ఏమనాలి? మీరేం చేస్తున్నారు పెద్దలుగా? మీరేమంటున్నారు? మీరేం చేస్తున్నారు పెద్దలుగా? చెప్పండి. ఈ విషయంలో నా పేరు వచ్చింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. నా పేరు రాకపోతే అసలు కాదు, నీ పేరు వచ్చిందని పెట్టావా? ఈ పోస్ట్ ఎప్పుడు ఈ పేరు ఉందని పెట్టాను. మీరు చెప్పారు, మీరు వ్యవస్థకు సంబంధం లేని వ్యక్తిత్వం. ఆ పేర్లు తెచ్చారు కాబట్టి ఎప్పుడు పెట్టారు? దానికి మీ పేరు పెట్టారే అనుకోండి, లేదా కంప్లైంట్ లో ఇచ్చారు, లేదా మిమ్మల్ని అన్నారే అనుకోండి, 10 రోజులు ఆగిపోయారా? ఒక నిమిషం, 10 రోజులు ఆగిపోయారు. యావత్ క్రిస్టియానిటీ రోడ్డు మీద బయట వేల మంది వాళ్ళు ధర్నాలు చేసి వాళ్ళు ఆవేదనలో ఉంటే మీరు ఇలాంటి రెచ్చగొట్టే నేను ఎప్పుడు స్పందించాలో కూడా నువ్వు చెప్తే నేను స్పందించాలి. అవి మానవత్వం లేని పనులు. అవి అదే మానవత్వం లేని పనులు అంటారు. అవి నీ బాగుంది నా పేరు పెట్టావా? నీ బాగుంది తెల్లవారు లేగిస్తే క్రిస్టియానిటీ మీద దోషం భారతదేశంలో హిందువులు ఎంతమంది ఉన్నారు? ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో హిందువులు ఎంతమంది ఉన్నారు? అసలు గొడవ ఎక్కడ స్టార్ట్ అయింది? ఎవరైతే తిట్టుకున్నారో వాళ్ళు చెయ్యరట. అసలు మాకు ఏ సంబంధం లేదు. ఆయనతో ఆల్రెడీ గతంలో మా వాళ్ళు ఆల్రెడీ డిబేట్ చేసిన అతను ఆల్రెడీ నేను కూడా ప్రవీణ్ పౌడర్ చాలాసార్లు మాట్లాడాను ఫోన్ లో. అటువంటి మాకల్లా ఇంతకుముందు కూడా మేము చాలాసార్లు మాట్లాడుతున్నాం. ఒకరిని దాడులు చేస్తున్నావా? అది తప్పు. అలా చేయకూడదు కదా. తప్పది, అది తప్పు కదా. సాహిత్య పోరాటం చేయాలి. దాడి చేయడం అంటే చేతకంటాను. అది సాహిత్య పోరాటం చేయాలి. దాడి చేస్తే చేతకంటాను. అది చేయలే కదా. నువ్వు చెయ్యొద్దు కదా అని ఎప్పుడు చేస్తే అనాలా? చేయలే కదా. ఎప్పుడు చేసుకోలేదు. ప్రవీణ్ పగడాల గారిని చంపింది ఎవరుంటారు? నాకేం తెలుసు. ఆయన ఎవరు శత్రువులు ఉన్నారు? నాకు షమీ గారి మీద ఆయన వివరణ ఇచ్చాడు. రెండు అనుమానాలు నేను. నంబర్ 1 పాయింట్ మధ్యలో అసలు ప్రవీణ్ పగడాల హత్య చేసింది మీ క్రైస్తవులే. నీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు కావాలి. ఆధారాలు చూపించారు. మీరు పోస్ట్ పెట్టినప్పటిలో చూపించారు. ఆధారం చెప్పండి. మరి క్రైస్తవులు అంటే మేమే కదా. మేమే కదా. ఏది ఆధారం చూపించారు? మేము చంపినామని అంటే మాకు సంబంధం లేదు. ఒక తీరి చెప్పారు.
నేను నాకు 2 థియరీలు ఉన్నాయి, వినండి. ఇప్పుడు 2 థియరీ చెప్తాను. నంబర్ 1 పాయింట్, ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఆల్రెడీ క్రిస్టియన్ సమాజంలో కొద్దిగా ఫైనాన్షియల్ కావచ్చు అన్ని విధాలుగా ఒక గట్టి పర్సనే, అందరికీ తెలిసిన విషయం ఏది. ఆయనకు ఆల్రెడీ ఖరీదైన కార్లు ఉన్నాయని కూడా తెలుసు అందరికి. అది మాకు కూడా ఈ మధ్య తెలిసి, మాకు 2-3 రోజులు తెలిసి మాకు. ఇప్పుడు నేనేమంటున్నా అంటే అంత అర్ధరాత్రి ఆ బైక్ మీద ఆయన పంపించింది ఎవరు అంటే ఆయన దగ్గర ఎవరో ఆయనకు సంబంధించిన వ్యక్తులు తెలిసి ఉన్నది, ఆయన పోతున్న విషయం తెలిసి కదా. చెప్పారు కదా ఆయన లాంగ్ డ్రైవ్ ఇష్టం, బైక్ మీద వెళ్తారు. అదే పిఏ ఏమన్నా తెలుసా ఆయన ఎందుకు పోయిందో కూడా మాకు తెలియదు. కాళ్ళ వింపుడు వచ్చినా అది వినిపించమంటే ప్రేమిస్తుంది. ఆయన ఎందుకు పోయింది, ఎక్కడ పోయినా కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలే. ఆయన పోయిందో కూడా రహస్యంగా వస్తాడు, విషయాలు బయటకు చెప్పడం వాళ్ళకి తెలియంది. ఎవరో హిందువులకు ఎట్లా తెలిసింది? నా తీరి విను, అసలు తీరినప్పుడు ఏదో చెప్పండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఆయన బయట తీసుకుని బయలుదేరినప్పుడు ఆయనకు సంబంధించిన మనుషులు ఆయనను పంపించారు కదా, ఆ మనుషులకు తప్ప ఇంకెవ్వరికి తెలియదు, సమాజంలో ఎవరికి తెలియదు. ఇప్పుడు నేనేమంటా అంటే దశమ భాగాలు తీసుకుని బాగా దశమ భాగాలు వస్తాయి చర్చిల్లో. ఆ లెక్కల్లో ఏమన్నా తేడాలు వచ్చేసి వీళ్ళే ఏమన్నా చేసేప్పుడు కుట్ర చేసి చంపినేమో ఆయనకు సంబంధించిన మనుషులు. నేను మాట్లాడాలా భాను గారు? నేను మాత్రం చాలా క్లారిటీ ఇస్తాను దీనికి. మీరేమో తిరిగి చెప్తున్నారు. ఇప్పుడు ఏమైపోయిందండి 2 రోజుల్లో ఫాస్ట్ ఎట్లా బిహేవ్ చేసినట్టే అసలు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పోలీసు వల్ల ఈయన మాకు అర్థం కాదు. FBI CBI ఏది వరకు రాదు. అందుకే నేను కొత్త ఒక పేరు పెట్టిన ఈ 2 రోజులకి, ఫాస్టెస్ట్ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి. ప్రతి ఒక్కరు ఇన్వెస్టిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు. పోలీసులు ఎందుకున్నారు? అంత పెద్ద పోలీసులు, అంత పెద్ద ఆఫీసర్లు ఎందుకున్నారు? వాళ్ళు తెలియదా ఇన్వెస్టిగేషన్ చేయాలి? వాళ్ళకు కూడా ఎట్లా ఎప్పుడు చెప్తారు నక్కిందికి వస్తారు. అయితే ఆయన పంపించారు. ఆ పంపించిన వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది కదా, మరి వాళ్ళే ఏమైనా చేశారా లేదా వాళ్ళు ఎవరికంటే చెప్పేవాళ్ళు చేయించారా? ఆ దశమ భాగాలు కావచ్చు, అమెరికా ఇట్లా పోయేస్తుంటాడు. ఫారిన్ ఫండ్స్ కూడా మన నుంచి బాగా దిట్టంగా ఉన్నాయి. ఆ ఫారిన్ ఫండ్స్ పంచుకోవడంలో ఏమైనా తేడా వచ్చిందేమో. అయితే క్రిస్టియన్ ఆ కోణంలో కూడా పోలీసులు ఈ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి ఆ డిమాండ్. రెండో థియరీ, పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేసి ఒక SP గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వీడియోస్ డిస్ప్లే చేశారు. అక్కడ చేసినప్పుడు అందులో నుంచి ఒక వీడియో నేను ఆల్రెడీ సోషల్ మీడియాలో పెట్టాను. ఆయన వచ్చే అబ్నార్మల్ గా వస్తున్న విధానాన్ని చూస్తే జనరల్ ఎవరైనా కూడా డ్రైవ్ ఏమైనా చేస్తున్నాడేమో అన్న అనుమానం కలుగుతున్నది. సో ఆ విధంగా కూడా చర్చ ఉండొచ్చేమో, ఆ విధంగా కూడా చనిపోయి ఉండొచ్చేమో, చర్చ ఉండొచ్చు అనేది బాగా అనిపిస్తే చనిపోయి ఉండొచ్చేమో అనేది ఈ 2 థియరీలు ఉన్నాయి. పోస్ట్ మార్టం వచ్చిన తర్వాత రేపు ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత నా థియరీలు నేను చెప్పిన, మీ థియరీలు మీరు చెప్పారు. రేపు పోలీసులు అంతకంటే ఎన్నో హత్యలు చూసి ఎన్నో చేసిన పోలీసులు అనుభవం ఉన్నారు. అక్కడ పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు. పెద్ద మేధావి అమర ప్రసాద్ అనుకున్నాను కానీ ఇంత చర్చ్ ఇన్వెస్టిగేషన్ ఎట్లా చేశారండి మీరు? నాకు అర్థం కాదు. ఒకసారి ఆగండి. ఇప్పుడు దశమ భాగాల విషయంలో విభేదం వచ్చిందా, ఫారెన్ ఫండ్స్ విషయంలో వచ్చిందని, వీళ్ళకి ప్రవీణ్ పగడాల గురించి వీళ్ళకి ఏం తెలియదు. నాకు తెలిసి ఎందుకు తెలియదు అంటే ఆయన అనాథ పిల్లల్ని పెంచుకుంటున్నాడు ఇంట్లో ఒక 10 మందిని. విన్నారండి? వీళ్ళకి తెలియదు కదా US లో వెళ్ళొచ్చి ఏం చేస్తాడని. నెక్స్ట్ ఒక వ్యభిచార గృహాన్ని దత్తత తీసుకున్న వాళ్ళందరినీ మార్చి వ్యభిచారులు బయటకు తీసుకురావడానికి 31వ తారీఖున USకి వెళ్ళాలి. వాళ్ళని మార్చి తీసుకురావాలని ఎందరో జీవితాలు మార్చాడు. దళితులు ఉంటారు కదండి, అనగారిన వర్గాల కోసం పోరాడే. నిన్న వాళ్ళందరూ వచ్చారు, వీళ్ళు రాలేదులేండి. వీళ్ళకి అనవసరం అవన్నీ. ఎందుకంటే ఒక వ్యక్తి మీద ఇప్పుడు బురద జల్లడం 1 కాయిన్ కి ఒక పార్శ్వ కానీ రెండో సైడ్ చూడడం. ఎందుకంటే ఇది వ్యక్తిగత దోషం చేయదన్న, ఇది వ్యక్తిగత దోషం ఆయన మీద, వ్యక్తిగత దోషం ఇది. ఈ వ్యక్తిగత దోషం నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రవీణ్ పగడాల గురించి వీళ్ళకి ఎవరికి ఏమి తెలియదు ఆయన గురించి పూర్తిగా. ఎందుకో తెలుసండి, ఆయన ఏమి తాగుబోతు కాదు. అనుమానం వచ్చిందని అంటున్నారు. మేమేమంటున్నామంటే ఆయన కొట్టేశారు. మా అనుమానం అది. కొట్టినప్పుడు బ్యాలెన్స్ తప్పిపోయి తప్పించుకుంటూ వచ్చినప్పుడు మరలా ఒక వెహికల్ తో గుద్ది మళ్ళీ పడగొట్టి కొట్టేసి బండి పడేశారు ఆయన మీద. ఇది మా అనుమానం. ఉండండి అంటున్నారు కదా, వస్తాను నేను. ఎవరు చేశారు తెలియకే కదా మేము ఎంతవరకు ఇదవుతున్నాం. వాళ్ళన్నా అనుమానం వ్యక్తం చేస్తున్నాం. మొత్తానికి అదైతే మాత్రం యాక్సిడెంట్ అయితే కాదు, ప్లానెడ్ మర్డర్. పక్కాగా మీరు ఒకవేళ వచ్చుంటే ఈయన రాలేదు కాబట్టి ఈయన వచ్చున్నా అదే చెప్తారు. ఇప్పుడు కూర్చొని ఈయన సీట్ లో కూర్చొని చెప్తున్నా ఆయన, ఈయన వచ్చున్నా కూడా అక్కడికి వస్తే క్లియర్ గా చెప్తాడు. మొదట ఎంత కర్రలు ఉండేవి, దానికి రక్త మరకలు ఉండేవి, అవి కనపడకుండా పోయాయి. విన్నారంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత స్కిడ్ అయిపోయి పడిపోవడానికి అక్కడ ఏమి ఆధారాలు కనపడలేదు.
మొఖం చిదిగిపోయింది. ఇవన్నీ కూడా 1 by 1. ఇక్కడ ఛాతి మీద ఒక బూట్ గుర్తు లాంటిది ఒకటి కనబడడం జరిగింది.